ప్రజలనే కాదు వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెసే, ఇప్పుడు పెండింగ్ లో ఉన్న వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెసే అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరాలి, కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అని వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇయాల తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి మనందరం గర్వంగా తలెత్తుకొని నాది తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఉన్నదని ఇయాల మనం గొప్పగా గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈ రోజు మనకు వచ్చినాయంటే శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఇచ్చిన మాట అన్న సంగతి నేను మీకు గుర్తు చెయ్యదలుచుకున్నాను. బండి సంజయ్ గారిని 2 సార్లు పార్లమెంటుకు పంపిస్తే ఆయన మంత్రి అయింది, కానీ ఈ కరీంనగర్ జిల్లాకు నరేంద్ర మోడీ నుంచి చిల్లి గవ్వైన తెచ్చిండా? ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం వారు ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడిండా? మీరు ఆలోచన చెయ్యండి. మందిరం 10 సంవత్సరాలు పడావు పడ్డట్టుగా ఎందుకు ఉంటుండే అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా. దాదాపుగా ఈ 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టిండు. తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల్లో అప్పుల ఊబిలో ముంచిండు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చిన చంద్రశేఖరరావు, 10 సంవత్సరాలలో 20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు 100 కోట్లతోని రాజన్న దేవాలయాన్ని పూర్తి చేయలేకపోయిందా? ప్యాకేజీ నెంబర్ 9 సిరిసిల్లలో ఎందుకు పడావు పడ్డది? కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ ఎందుకు? ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు. ధరణి చట్టంతో పేదల భూములను పెంక్ చొక్కాలు లాక్కున్నాయని ఆరోపించారు. రాబోయే 4 ఏళ్లలో అర్హులైన ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు మినిస్టర్స్. ఆ ప్రాజెక్టులకి మేము ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము. ఈ 5 ఏళ్లలో కొత్తగా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం 30 లక్షల ఎకరాలు కొత్తగా ఆయకట్టు తీసుకురాబోతుందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, మంత్రులందరం కూర్చొని మరొక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. రైతులకి సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము. ఎవరో పనికిరాని ప్రతిపక్షులు మాట్లాడితే మీరు నమ్మొద్దు. ఇప్పుడు రికార్డు స్థాయిలో వచ్చిన వరి పంటకి ప్రతి గింజ కొనబోతున్నాము. సన్న రకాలకి ప్రతి గింజకి 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాము. అదేవిధంగా సివిల్ సప్లైస్ మంత్రిగా మీకు చెప్పాలి, మీ అందరికి తెలుసు ఇప్పుడు రేషన్ బియ్యం, దొడ్డు బియ్యం ఇస్తున్నాం, కోర్స్ గ్రెయిన్స్. మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు మరో 1-2 నెలల్లో మీ అందరికీ ఈ రాష్ట్రంలో 3 కోట్ల జనాభాకి సూపర్ ఫైన్ వెరైటీ సన్న బియ్యం ఇవ్వబోతున్నాం రాష్ట్రంలో. అదే 6 కిలోలు ఉచితంగా అని చెప్పి నేను మనవి చేస్తూ, తప్పనిసరిగా మరో వారంలో వచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని అంశాల్లో రివ్యూ పెట్టి అన్ని అంశాలు నేను ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా మీ పక్షాన పోరాటం చెప్పి మాటిస్తూ ముగిస్తూ, మేము చెప్పిన ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేస్తామని ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా మరి వచ్చి రేవంత్ రెడ్డి గారు మాట చెప్పడం జరిగింది. సంవత్సరం పూర్తి కాకముందే మాట పైన నిలబెట్టుకోవాలని, ఈరోజు మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం అని ఒక ప్రక్కన కోర్టులో కేసులు కొట్లాడుతూ, ఇంకో ప్రక్కన ప్రజా సమస్యలను ప్రతిపక్షంలో ఉండి వారి పక్షాన గొంతు విప్పడానికి ప్రయత్నం చేసిన మా ఆది శ్రీనివాస్ గారికి వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు పట్టం కట్టి ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో మీరందరూ ఆశీర్వాదం ఇచ్చినందుకు కూడా మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న అనేక సమస్యలు మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. మేము మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలతో పాటు వేదికపై కూర్చున్న మా సీనియర్ నాయకులందరం కూడా చర్చించి అనేక అంశాలను పెట్టినాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం,
ఏ విధంగానైతే ఒక క్రమశిక్షణతో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ఒకటి తర్వాత ఒకటి ప్రజలకిచ్చిన వాగ్దానాలని అమలు చేసే ప్రయత్నంలో వెనుకాడకుండా ముందుకెళ్తా ఉన్నామో జిల్లాలో ఉన్న మన నేతన్న కార్మిక సోదరులకి అనేక సంవత్సరాలుగా వేచి చూస్తా ఉన్న ఈ యాన్ డిపోను తీసుకొచ్చాం, మాట చెప్పాం, మాట పైన నిలబెట్టామని ఈరోజు వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి రేపు శ్రీపాద సాగర్ నుంచి కూడా ఇంకా ఆయకట్టుకు సంబంధించి ఇక్కడ ఉన్న ఆది శ్రీనివాసయ్య గారు కానీ అటు ప్రక్కన ఉన్న మా సిరిసిల్లకు సంబంధించిన మా మహేందర్ రెడ్డి గారే కానీ మిత్రులు సత్యనారాయణ గౌడ్ గారే కానీ ఈరోజు సాగునీటికి సంబంధించి 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తా ఉన్న ఒక కార్యాచరణ తీసుకొని ప్రతి రైతుకు మేలు చేసే కార్యక్రమం తీసుకుంటామని ఈరోజు మనవి చేస్తూ మేం చెప్పిన ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేస్తామని ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా మరి వచ్చి రేవంత్ రెడ్డి గారు మాట చెప్పడం జరిగింది. సంవత్సరం పూర్తి కాకముందే మాట పైన నిలబెట్టుకోవాలని ఈరోజు మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం అని ఒక ప్రక్కన కోర్టులో కేసులు కొట్లాడుతూ ఇంకో ప్రక్కన ప్రజా సమస్యలను ప్రతిపక్షంలో ఉండి వారి పక్షాన గొంతు విప్పడానికి ప్రయత్నం చేసిన మా ఆది శ్రీనివాస్ గారికి వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు పట్టం కట్టి ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో మీరందరూ ఆశీర్వాదం ఇచ్చినందుకు కూడా మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న అనేక సమస్యలు మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. మేము మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలతో పాటు వేదికపై కూర్చున్న మా సీనియర్ నాయకులందరం కూడా చర్చించి అనేక అంశాలను పెట్టినాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం, ఏ విధంగానైతే ఒక క్రమశిక్షణతో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ఒకటి తర్వాత